హాయ్ అండి. ఈరోజు సమ్మర్‌లో దొరికే చింత చిగురుతో మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేత చింత చిగురు అనేది తీసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా కాడలు తీసి పక్కన పెట్టుకోవాలి. కిలో చికెన్‌కి ఒక మీడియం సైజ్ మామిడికాయ, పావు కిలో చింత చిగురు, ఒక ఉల్లిపాయ అండ్ 4 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ముందుగా కుక్కర్ తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురుని వేసుకోవాలండి. తర్వాత మామిడికాయ కూడా తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని చూపించిన విధంగా వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి, కొంచెం నీళ్ళు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టండి. ఈలోగా మనం పక్కన స్టవ్ మీద ఒక పాన్ తీసుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉండండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై చేయడానికి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. దాంట్లో వాటర్ బయటకు వచ్చి ఫాస్ట్‌గా కుక్ అవ్వడానికి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. అంతే అండి. ఈలోగా పక్కన మనకి కుక్కర్ 2 విజిల్స్ అనేది వస్తుంది. ఈలోగా ఆనియన్స్ కూడా ఫ్రై అవుతూ ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. చికెన్ ఒక 50% ఉడికేంత వరకు మనం మూత పెట్టి అట్లాగా మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. 50% కుక్ అయిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. దాంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి. వీడియో క్లిప్ మిస్ అయింది. సో, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను నేను. ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లాగా ఉడకబెట్టండి. ఈలోగా మనం విజిల్ పోతుంది. విజిల్ పోయిన తర్వాత చూడండి చక్కగా కుక్ అయింది. ఇది జస్ట్ స్మాషర్‌తో మనం ఇలా స్మాష్ చేసుకోండి. స్మాషర్‌లో యాడ్ చేసుకున్న పేస్ట్‌ని మనం పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా చికెన్ కుక్ అయిందా లేదా చూసుకుందాము. ఇట్లా మనం తీసిన తర్వాత 75% ఉడికిపోయిందా లేదా చెక్ చేసుకోవాలండి. 75% ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఇలా చక్కగా వీడియోలో చూపించిన విధంగా బాగా కలియబెట్టండి. తర్వాత మనం కుక్కర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం అటు ఇటు బాగా కలపండి. ఫైనల్‌గా ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే గనక ఈ టైంలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం తక్కువైనట్టు అనిపించింది. సో, నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి జస్ట్ మిక్స్ చేసేసి మూత పెట్టేసేసి ఉడికించండి. ఒక 5 మినిట్స్ అట్లా ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా లూజ్ అవుతుందండి. తర్వాత చక్కగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి. కొంచెం లూజ్‌గానే వదిలితే బెటర్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.